సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి జయంతి సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుంచి నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. శనివారం 3 గంటల వరకు నామినేషన్ పూర్తయినట్లు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ తెలిపారు. ముఖ్యంగా 236 మంది ఓటర్లు చేనేత సహకార సంఘంలో ఉన్నారని, వారిలో మొత్తం 9 మంది డైరెక్టర్లు పోస్టులో ఉంటాయని, వాటిలో 2 మహిళలు, 7 పురుషులు ఈ డైరెక్టర్ పదవులు ఉంటాయని, నేటి వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు 3 మహిళలు, 22 మంది పురుషులు నామినేషన్ దాఖలు చేశారన్నారు. రేపు ఆదివారం స్కూట్నీ కార్యక్రమం ఉంటుందని, అలాగే 6వ తారీఖు రోజు విత్డ్రాలు మరియు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ రోజు గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్ తో పాటు మరికొందరి నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని, ముందుగా చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తలకొక్కల దుర్గాప్రసాద్, ఆడిప బాలచంద్రం మరియు గాడిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ, పద్మశాలి సంఘం చేనేత సహకార సంఘాలకు సంబంధించి సంఘం అభివృద్ధి చేసే వ్యక్తులను చూసి తమ అమూల్యమైన ఓటు వేయాలని, రేపు గజ్వేల్ చిన్న సహకార సంఘంలో ఉన్న చేనేత మగ్గాల సంఖ్య తగ్గకుండా వీవర్స్ ని తీసుకువచ్చి డెవలప్మెంట్ చేసే వారిని ఎన్నుకోవాలని, పద్మశాలి కార్మికులకు సేవ చేయడమే నా యొక్క లక్ష్యం కాబట్టి గతంలో పద్మశాలి సంఘం అధ్యక్షునిగా అలాగే చేనేత సహకార సంఘంలో కూడా పనిచేసిన అనుభవం తనకుంది కాబట్టి గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఓటర్లు గుర్తించుకుని తనను గెలిపించాలని, సంఘంలో కష్టపడి పనిచేసే వారిని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ చేనేత సహకార సంఘం సభ్యులు, ఓటర్లు, కుల పెద్దలు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్కారములు. నేను ఆడపు బాలచంద్రము అని నేను ఇక్కడ గజ్వేల్ పద్మశాలి కులానికి ఒక పెద్ద మనిషిగా మా నాయన మా తాత నుంచి వెళ్ళి కూడా మేము ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మన చైర్మన్ పదవికి నన్ను ఉండమని అందరికీ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు సహకరిస్తామని అన్నారు. కానీ నా ఇంటి పరిస్థితుల వల్ల నేను నిలబడలేకపోతున్నాను. అది పోతే ఇప్పుడు అక్కడ గాడిపల్లి మాజీ చైర్మన్ భాస్కర్ గాని, ఇక్కడ మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీను గాని, పలకొక్కల దుర్గాప్రసాద్ గాని, వీళ్ళందరికీ నా మీద అభిమానం ఉన్నది. కాకపోతే నా ఇంటి పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను. కాకపోతే ఇప్పుడు నిలబడేటువంటి మన ఈ డైరెక్టర్లు అందరూ ముఖ్యంగా పని చేసేటట్టుగా చూసి వారికి ఖచ్చితంగా ఎన్నుకొని వాళ్ళను మనము మన గజ్వేల్ చేనేత సహకార పారిశ్రామిక సంఘంను అభివృద్ధి చేసి అభివృద్ధి దిశలో మార్చేటట్టుగా చూసుకొని మనం అందరం వాళ్ళకు కూడా సహకరించాలని మనవి. కుల బాంధవులందరికీ నమస్కరించి తెలియజేయడమనగా, ఎన్నో ఏళ్ల తర్వాత 12 సంవత్సరాల తర్వాత చేనేత సహకార సంఘం ఎన్నికల గురించి ఎదురు చూస్తున్నాం. ఈ రోజు అవకాశం వచ్చింది. ఎందుకంటే చేనేత సహకార సంఘము అభివృద్ధి అనేది ఇంతవరకు డెవలప్మెంట్ అనేది గతంలో పెద్దలు చేశారు, కానీ 12 ఏళ్ల నుంచి అయితే స్తంభించిపోయింది. కావున ఇంకా అభివృద్ధి నిధులు 18 లక్షల నుంచి 20 లక్షల వరకు నిధులు ఉన్నాయని అధికారులు తెలిపినారు. ఇంకా బయట నుంచి ప్రభుత్వం నుంచి కూడా అందరి పెద్దల సహకారంతో అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ముందట ఉన్న షట్టర్లు గాని మీద ఒక కమ్యూనిటీ హాల్ టైప్ కట్టుకున్న మన నేత కార్మికులు గాని మన కుల బంధువులు అందరూ కూడా పనికొస్తుంది. ఈసారి ఈ నామినేషన్లు ఎంతో మంది వేయడం జరిగింది. నేను నేత కార్మికులు తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, పద్మశాలి కుల బాంధవులందరికీ మరియు ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైతే పని చేస్తారో వాళ్ళను చూసి ఎన్నుకోగలరని నా యొక్క మనవి. ఎందుకంటే ఈసారి నేనేం ఎన్నికల్లో లేను, నేను ఎన్నికల్లో నిలవలే. కేవలం స్వచ్ఛందంగా కొందరు వ్యక్తులకు మీరు ఎవరైతే పని చేస్తారో, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందో మీరు గ్రహించి ఓటు వేయండి. ఇందులో నా స్వార్థం అంటూ ఏం లేదు. అయ్యో నేను ఎన్నికల్లో నిలబడి మీ ముందుకు ఓటుకు రాలేదు. ఒక మంచి వ్యక్తులను సపోర్ట్ చేసి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నా. దయచేసి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మీ అమూల్యమైన ఓటు వేసి పాలక వర్గాన్ని గెలిపించి మనం చేనేత సహకార సంఘాన్ని అభివృద్ధి చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేనేత సహకార సంఘం ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి సోదరులకు, మా కుల పెద్ద ఆడపు బాలచంద్రం గారికి మరియు మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, ఇతర ఆత్మీయ కుల బాంధవులందరికీ నా నామినేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. వారందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గత 13-14 సంవత్సరాల నుంచి మన చేనేత సహకార సంఘంలో ఎలక్షన్లు జరగలేదు. అప్పట్లో ఒక 30 మంది 40 మంది ఉంటుండే. ఇప్పుడు మన దగ్గర 230 మంది సభ్యులతోని ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో మంచి యువత, సీనియర్లు అందరూ కలిసి నామినేషన్స్ ఒక 20-25 వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము. మన సంఘం డెవలప్మెంట్కు ఐకమత్యంగా ఉండాలని నా యొక్క సూచన. నేను గతంలో మాజీ అధ్యక్షునిగా పనిచేశాను. వర్తక సంఘం అధ్యక్షునిగా 5 ఏళ్లు పనిచేశాను. మాజీ అధ్యక్షుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1,70,00,000 నేను ఫంక్షనాలకు తేవడం జరిగింది. నేను సమయం అనేది ఎట్లేసానో మా కుల బాంధవులకు, కుల పెద్దలకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుతం మాత్రము కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకునిగా ఉన్నాను. దయచేసి మా కుల పెద్దలకు అందరికీ కులం బాగు గురించి, కుల అభివృద్ధికి ఆలోచన చేయండి. ఎందుకంటే నేను అందరి ముందు పాత్రికేయుల ముంగట, అందరి పెద్దల ముంగట కూడా మాటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇస్తే మాత్రము నేను పద్మశాలి సంఘానికి మీద ఆఫీస్ ఉంటట్టు వెంటనే స్లాబ్ వేసి ఒక హాల్ కడతాను. ఇవి ఎప్పుడు కూర్చుంటే తెలియ ఈ షటర్లన్నీ కూడగొట్టి ప్రభుత్వ మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఫండ్స్ తెచ్చి ఖచ్చితంగా ఈ షటర్లన్నీ ఇప్పిస్తానని మీకు అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన మా పద్మశాలి ఫంక్షన్ హాలు 75% అయిపోయింది. నాయంలో దుర్గాప్రసాద్ గారి అయిన పనే. మళ్ళా ఇప్పుడు దానికి ఇంకా ఏ పని కాలేదు. దయచేసి నన్ను ఇట్లా కుల బాంధవులందరూ గెలిపిస్తే ఒక 6 నెలల లోపల దాన్ని మంచి అందంగా చేసి నేను ఏ ఫండ్స్ తక్కువ బాధ్యత వహించి నేను మా ప్రభుత్వంతో అండతోని నేను ఫండ్స్ రిలీజ్ చేపించి అది నేను కంప్లీట్ చేసి ఇస్తాను. ఈ పనులు చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ నాది ఉన్నది కాబట్టి నేను తప్పనిసరి చేస్తాను. నన్ను నమ్మండి. మీ అందరి ముంగట కూడా నేను చెప్తున్నాను, కులంకు ఆలోచించండి, కులం డెవలప్మెంట్ ఆలోచించండి, రాజకీయాలు చేయకండి. ఏ రాజకీయ నాయకుడు ఉంటే ఆయనతో మనకు ఫండ్స్ వస్తట్టు చూడండి. వాళ్ళకు ఓట్లు కావాలి, మనకు ఫండ్స్ కావాలి. కులాభివృద్ధికి తోడ్పడండి. స్వతంగా స్వార్థం గురించి కొందరు నాయకులు రాజకీయంగా మన పద్మశాలి సంఘాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మీరు అందరూ గమనిస్తున్నారు. పని చేసే వాళ్ళకి అప్పచెప్పండి. డైరెక్టర్లు ఏ పని చేస్తుంటే రాజకీయాలకు ఖచ్చితంగా ఓటేయండి. దయచేసి 7 ఓట్లు ఉంటాయి. 7 కంటే ఎక్కువ వేయొద్దు, అది చెల్లది. దయచేసి మీకు అభిమానం ఉన్న పని చేసే వాళ్ళకు 7 ఓటేయండి. 2 లేడీస్ యునానిమస్ అవుతుంది, 2 లేడీస్ ఉంటారు, 7 మన జెంట్స్ ఉంటాయి. ఈ 2 పేపర్లు ఉంటుంది. 20 మంది అభ్యర్థులు ఉన్నా కానీ 20 మంది